అది ఏం చేస్తున్నావు? మిల్మేకర్లు ఫ్రై చేద్దామని ఫ్రై చేస్తున్నాం. బాక్స్ తీసుకోవాలి కదా తమ్ముడు. అవును, అందుకని మిల్మేకర్ ఫ్రై చేసుకొని చారు చేసుకొని తీసుకున్నాము. మనకు కూడా టైం అవుతుంది కదా. అవును, హాస్పిటల్ కూడా పోవాలి తొందరగా. మా డాక్టర్ వెళ్ళిపోతారు మా ఇంకా కూర తినవుది కాదు కదా. అవును, అందుకనే. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మిల్మేకర్ ఫ్రై చేస్తున్నా. మా తమ్ముని వాళ్ళకి బాక్స్ తీసుకోతున్నాం హాస్పిటల్. అయితే తొందరగా కావాలి. జీలకర్ర పోసి పెట్టాలి. చీకటి అవుతుంది, లేట్ అవుతుంది. లేట్ అయింది. ఇవాళ రిపోర్ట్లు వస్తాయి కదా శిరీష. ఇవాళ పళ్ళకు పోయినావు, జల్దీ రావట్లేవు. మనకి ఏ సంగతి చెప్పకపోతుంది. రాను నుంచే పోయిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా నేను. నువ్వు వచ్చినాక ఇప్పుడు అంటే నిన్న కంగారే కూరగాయలేమో మన సండే మార్కెట్లో తక్కువ ఇచ్చినాము. లేకుండా ఇక కూరగాయలు లేవు. నిన్న పప్పే, మళ్ళీ ఇలా పప్పే అంటే ఏం తింటాం. ఇప్పుడు మిల్మేకర్ ఫ్రై అయ్యింది. మిల్మేకర్ ఫ్రై చేసి ఫ్రై అంటే వేస్తారా? ఇట్లా డైరెక్ట్ ఎట్లా వేస్తారా? ఇంకా మామూలుగా ఎగ్ ఫ్రై ఎట్లా వేస్తాను, ఇది కూడా అట్లనే. ఇక ఇది గోల్డెన్, ఇది ఫ్రై అయిన తర్వాత మిల్మేకర్ అన్నీ నూనె ఫస్ట్ నూనె పోసుకొని అవి కొంచెం వేలిలో పిసికి ఫ్రై చేసుకోవాలి. మిల్మేకర్లు కూడా. కొత్తిమీర ఎందుకు తీస్తున్నారు? అది ఇంకా అయ్యేసరికి ఇవన్నీ తెంపేసి పెట్టుకుంటే అదే లాస్ట్కి వేస్తారు కదా. అది లాస్ట్కి వేస్తా కానీ ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి పని వచ్చేది చూసుకోవాలి. అంతే 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 మరి. అంత అయిపోయినాక వేస్తే ఎట్లా? ఏం వేస్తున్నారు? అది అల్లం వెల్లిగడ్డ ఏమేసా చెప్పు సిరి. అల్లం వెల్లిగడ్డ వేసినావా? ఇప్పుడు ఏమేస్తున్నావు? పసుపు. కూర వండడం నేర్చుకోవాలి నువ్వు. నేనా? నేను కూర వండడం నేర్చుకుంటే కానీ బిడ్డన పోతావు, వండుకోమంటావు. 2 రోజులు నిమ్మలంగా పోతావు. అందుకే నేను వండుకొని నేర్చింది అనుకో. అంటే నేను నిమ్మలంగా ఉండడం నీకు ఇష్టం లేదే? నిమ్మలంగా ఈడికంటే నిమ్మలంగా ఇంకేడు ఉంటుంది నీకు? అంత మంచిగా చూసుకుంటాం. ఇంకేం కావాలి నీకు? వేసి కలిపేసి కొంచెం మాపి కథ కొత్తిమీర దించలేను. అయ్యా ఉప్పు వేసావా ఇందాక ఉల్లిగడ్డలా? కొంచెం వేసినా, ఇంకా కొంచెం వేయాలి కదా. అంతేనా? అంతే. అందుకే నేను నేర్చుకోవాలని చెప్తున్నా, ఉపయోగపడుతుందా అని. నేను నేర్చుకోలే అమ్మ, గిప్పేం నేర్చుకోవాలి. ఇంకా కారం తక్కువ ఉన్నట్టు తీస్తావా? సరిపోతుందా? కారం సరిపోతుందా? తీయమంటావా మరి బకెట్లకి? ఇప్పుడు ఏం తీస్తావు? రేపు పొద్దున్న తీసుకున్నాం. అదే మరి పొద్దున్నే తీద్దాం అనుకున్నా, స్టూల్ దొరకలేదు. కింద మంచం కింద ఉండే. మళ్ళీ ఏం పిసుకుతున్నావు? అది మళ్ళీ ఏం చేస్తున్నావు? అలా ఉల్లిగడ్డ, ఉప్పు, పచ్చిపులు చేస్తున్నావు. మళ్ళీ పచ్చిపులు చేస్తున్నావు దీనికి? ఇప్పుడు మరి ఉత్త ఫ్రై ఎట్లా తింటారు? ఫ్రై అంత చారు. మా వాడు ముందే మీ తమ్ముడు మొత్తం పైకి దిగి వచ్చిందేమో. పైకి దిగి రావున్నా. పిండి పెట్టినాము, మంచిగా పెట్టాలి. కొంచెం మసాలా వేస్తున్నాం. మసాలా, ధనియా పొడి, కొంచెం మసాలా పట్టి ఉంటుంది. మసాలా పడితే టేస్ట్ మస్తు ఉంటుంది. అప్పుడు ఇక కొత్తిమీర అయిపోయిందా? ఫ్రై ఇక అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పచ్చిపులుసు పోపు పెడుతున్నా. పచ్చిపులుసు ఫ్రై ఎందుకు? పచ్చిపులుసా? ఏం పసుపా? పసుపే. తీసుకురావాలనుకున్నా మరి చెప్తే మరి అక్కడ ఇక్కడ పోయి ఏమన్నా చెట్టుకు చంపొస్తుంది కదా కరిమాకు. మరి మర్చిపోయినా. కరిమాకు పచ్చిపులుసు, కరిమాకు టేస్ట్ కరెక్టే నువ్వు అన్నది కానీ లేదు.
సర్లే ఇక లేనా పెన్ చేస్తాంలే. అదే టిఫిన్ కట్టినావా? టిఫిన్ అయితే కట్టినా. ఇంకెళ్దాం. శిరీషన్ రెడీగా అమ్మా. అయిపోయింది టైం, నిన్న టైం అయిపోయింది. సరే వెళ్దాం పరి. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.